ఓటరు ప్రతిజ్ఞ. నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల సంఘం వారు ఇవాళ పైకేరాలు నిర్వహించడం జరిగింది. ఈ పైకేరాల్లో ముఖ్యంగా ఓటు యొక్క వినియోగం, అందరూ ఓటు హక్కులు వినియోగించాలని కోరుతూ, అలాగే నిర్భయంగా ఓటు వేయాలని, అలాగే ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరుతూ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పైకేరాలు నిర్వహించడం జరిగింది. ఈ పైకేరాలు నిర్వహించడం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ముఖ్యంగా జనహిత సమితి వాళ్ళకు కానీ, వాకర్స్ క్లబ్ వాళ్ళకు కానీ, వాకర్స్ క్లబ్స్ వాళ్ళకు కానీ, అలాగే ఎంఈఓ గారికి, పోలీసు వారికి, మిగతా డిపార్ట్మెంట్లకు, అంగన్వాడీలకు, పిల్లలకు, అలాగే స్కూల్ ప్రిన్సిపల్ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు, మరి మన రెవెన్యూ అధికారి వెల్లంపల్లి గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్ మన ఈఆర్ఓ గారు, ఏసీఎల్బీ గారి ఆదేశాలను అనుసరించి మనం ఈరోజు ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి రెవెన్యూలో ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నటువంటి ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఓటర్లను వినియోగించుకోవాలి. మనం ఎన్నికల నాయకుడిని ఎన్నుకోవడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా విశేషణతో ఎలాంటి ప్రభుత్వాలకు లోను కాకుండా ఓటర్లను వినియోగించుకోవాలని కోరుతున్నాం. అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని వాళ్ళ ఓటర్లను వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.